Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. చేసిన guys, అలాగే నాతో పాటు కొన్ని అప్డేట్స్ తీసుకొని వచ్చిన. ఆ అప్డేట్స్ ఏంటో మీకు thumbnail చూస్తే అర్థమైపోతుంది. ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ తీసుకొని మీ ముందరకు వచ్చింది. ఈ అప్డేట్స్ ఏంటంటే చిరు గారికి రిలేటెడ్ అయిన 4 ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అనమాట. ఆ అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాల్సింది. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే భయ్యా ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిదో మీకు తెలిసేది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. అదన్నమాట సంగతి. ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్, మన వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎనర్జీ వస్తుంది, ఒక మోటివేషన్ వస్తుంది. ఇంకా కొత్త కొత్త కంటెంట్ మీకు ఇవ్వడానికి మాకు ఎనర్జీ కావాలి కదా. దానికోసమన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మేము ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చాయి. సో ప్లీజ్ ట్రై టు డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నాకు తెలుసు, నమ్మకం ఉంది నాకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ వన్ ఏంటంటే, మనందరికీ తెలుసు చిరంజీవి గారి హెల్పింగ్ నేచర్ గురించి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, విచ్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1998 అక్టోబర్ 2 బై ద మ్యాన్ హిమ్సెల్ఫ్, చిరంజీవి గారు. దేశంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు చిరంజీవి ఐ బ్యాంక్స్ కూడా ఉంటాయి. బ్లడ్ డొనేషన్స్ మరియు ఐ డొనేషన్స్లలో మన స్టేట్లోని లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఈ ట్రస్ట్. దీని ద్వారా ఇప్పటికీ 68,000 బ్లడ్ డొనేషన్స్ అండ్ 1,414 ఐ డొనేషన్స్ చేశారు. ఇలా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే కాదు, ఇండస్ట్రీలో ఎవరికి ఏ సాయం వచ్చినా నేనున్నా అని ముందు నిలబడే వ్యక్తి ఆయన. సహాయం కోరిన వారికి ఆపత్ బాంధవుడు. ఆయనటువంటి మెగాస్టార్ని ఒక హీరోగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా ఎంతో మంది ఆదరిస్తారు. ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మెగాస్టార్ వాటిని ఇంకా కొనసాగిస్తూనే వెళ్తున్నారు. సాయం అని వస్తే తెలుగు, తమిళ అని చూడని చిరు తాజాగా అందించిన మరో సాయం విశేషం ఇప్పుడు వైరల్గా మారింది. దాని సంగతికొస్తే, టాలీవుడ్లో ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి ప్రభు అనే వ్యక్తికి సాయం అందించారు. ప్రభు గారు జనరల్ మెడికల్ చెకప్ చేయించుకోగా తనకి గుండెలో 80% బ్లాక్లు ఉన్నాయని తెలిసిందట. దీనితో చిరంజీవి గారిని సంప్రదించగా చిరంజీవి గారు స్టార్ హాస్పిటల్కి కాల్ చేసి ప్రతి చిన్న అంశం అరేంజ్ చేయించి పైసా ఖర్చు ప్రభు సైడ్ నుంచి ఇవ్వనివ్వకుండా, ఎలాంటి బైపాస్ సర్జరీ లేకుండా స్టంట్స్తో ప్రభు ప్రాణాలని కాపాడిన వారు ఆయన. ఇప్పుడు ప్రభు గారి ఆరోగ్యం బాగానే ఉందంట. అయితే ఆలస్యం కాకుండా ముందే పసిగట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్తున్నారు. మరి ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారు చూపిన చొరవతో తెలుగు సినిమా ఫిలిం జర్నలిస్ట్ వారంతా ఆయనకి థ్యాంక్ యూ చెప్పారు. దీనితో మెగాస్టార్ గారి అభిమానులు తమ హీరో విషయంలో మరోసారి గర్వంగా ఫీల్ అవుతుండగా, మెగాస్టార్ గారు చేసిన ఈ కనిపించని మరో సాయం వార్త వైరల్గా మారింది. థ్యాంక్ యూ మెగాస్టార్ గారు. మీరు ఇలానే అందరికీ సహాయం చేస్తూ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. మీరే మాకు ఇన్స్పిరేషన్ సార్. వి సెల్యూట్ యూ మెగాస్టార్. అదే గురు సంగతి. ఇక సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే, అదేంటంటే వశిష్ఠ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న మూవీ విశ్వాంబర. ఈ మూవీపై చాలానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య. ఎందుకంటారా, ఇది చిరంజీవి గారి నుంచి వస్తున్న స్ట్రైట్ మూవీ కావడం. ఎందుకంటే చిరంజీవి గారు దీనికి ముందు చాలానే రీమేక్ మూవీ చేశారు. అయితే వాటి రిజల్ట్స్ కూడా అంత బాగాలేదనుకోండి. అందుకు ఇది స్ట్రైట్ మూవీ అవ్వడం వల్ల ఈ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా హైప్ బిల్డప్. అంతేకాకుండా అంజీ మూవీ తర్వాత చిరంజీవి గారు చేస్తున్న షో ఫ్యాంటసీ డ్రామా మూవీ అవ్వడం. ఈ మూవీకి సంబంధించి ఈ మూవీ టీం వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నారు. అయితే ఈ మధ్యలో ఎప్పుడు మనకి ఆ మూవీ నుంచి ఎలాంటి లీక్స్ అయితే జరగలేదు. అయితే ఇప్పుడు సడన్గా ఆ మూవీ నుంచి ఒక పిక్ అయితే లీక్ అయింది. ఆ పిక్లో చిరంజీవి గారు మరియు త్రిష గారి మధ్యలో ఏదో ఒక సీక్వెన్స్ని తీస్తున్నట్టు అర్థమవుతుంది. ఆ పిక్ని చూస్తుంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. ఆ సీక్వెన్స్ ఏంటో ఆ పిక్ని నేను ఇక్కడ షేర్ చేయడం లేదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు, అది మన పాలసీ కూడా కాదు. ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకవేళ మీరు ఆ పిక్ని చూసి ఉంటే ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుందో, మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఓకే, అది గురు సంగతి. ఇక థర్డ్ అప్డేట్ విషయానికి వస్తే, అదేంటంటే విశ్వాంబర షూటింగ్ సెట్స్లోకి తమిళ్ స్టార్ హీరో సర్ప్రైజింగ్ ఎంట్రీ. అదేంటంటే గురు, ఇప్పుడు విశ్వాంబర మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుపుకుంటుంది. అయితే అజిత్ గారి మూవీ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఉంది కదా, అదేనండి మన మైత్రి మూవీ ప్రొడక్షన్ బ్యానర్లో అజిత్ గారు చేస్తున్న మూవీ. దానికి సంబంధించిన షూట్ కూడా హైదరాబాద్లోనే జరుగుతుందంట. అయితే అజిత్ గారు విశ్వాంబర సెట్స్లోకి వెళ్ళారంట. ఇలా సడన్ ఎంట్రీ ఇవ్వడంతో టీం అంతా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యి ఆ పిక్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్గా మారింది. చిరు గారిని, అజిత్ గారిని పక్కనే చూస్తూ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇలా పక్క ఇండస్ట్రీ హీరోస్ మన వాళ్ళతో కలవడం చూస్తుంటే బాగా అనిపిస్తుంది భయ్య. ఎలాగో హీరోస్ కలుస్తున్నట్టే ఫ్యాన్స్ కూడా కలిస్తే
హ్యాపీగా ఉంటుంది. ఓకే, అదన్నమాట మ్యాటర్. ఇక ఫోర్త్ అప్డేట్ విషయానికి వస్తే అదేంటంటే విశ్వంబర తర్వాత చిరు గారి నెక్స్ట్ మూవీపై అప్డేట్. అదేంటంటే గురు, డైరెక్టర్ మోహన్ రాజా గారి డైరెక్షన్లో నెక్స్ట్ చిరు గారి మూవీ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన చిరు గారితో ప్రీవియస్గా గాడ్ ఫాదర్ మూవీ తీశారు. అయితే ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ మోహన్ రాజా గారు అండ్ వారి టీం స్క్రిప్ట్ పనులను కర్ణాటకలో స్టార్ట్ చేశారంట. ఈ స్క్రిప్ట్ లాక్ అయిన వెంటనే ఆలస్యం లేకుండా షూటింగ్లోకి వెళ్ళిపోతారంట మూవీ టీం. ఈ మూవీ కూడా మళ్ళీ రీమేకేనా అని అందరిలో డౌట్ ఉండొచ్చు. అయితే ఈ మూవీ రీమేక్ మూవీ కాదంట, స్ట్రైట్ మూవీనే అంట. నడుస్తున్న బజ్ ప్రకారం అయితే ఇది ఒక స్ట్రైట్ మూవీ అని అర్థమవుతుంది. ఒకవేళ ఈ మూవీ కూడా రీమేక్ మూవీ అయింటే మీరు మాత్రం ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి భయ్య. ఎందుకంటే ప్రీవియస్గా అన్ని రీమేక్ మూవీస్ చూసాం మనం, వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో. కాబట్టి ఒకవేళ ఇది రీమేక్ మూవీ అని కన్ఫర్మ్ అయితే దీని మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఒకవేళ ఇది కానీ స్ట్రైట్ మూవీ అని అనౌన్స్మెంట్ వస్తే అప్పుడు మనం ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు చూస్తూనే వస్తున్నాం ప్రీవియస్గా వచ్చిన రీమేక్ మూవీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో, అందుకని ఇలా చెప్తున్నాను. అది భయ్యా మ్యాటర్. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గాయ్స్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.